ఆ వారు కూడా మనము ఇవ్వాలి. చూడండి, యెరెమీయా ఏమయ్యాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి దేవుడు రక్షించిన వ్యక్తి అనేక మందికి మరి యెరెమీయాని ఆశీర్వాదంగాను ప్రవక్తగాను చేయడం జరిగింది. హల్లెలూయా. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము. నేను వాళ్ళుడనే మాట్లాడేటకు నాకు శక్తి చాలదు. చూడండి, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రభు ఏం చేశాడంటే రక్షించిన తర్వాత, పిలిచిన తర్వాత నువ్వు ప్రవక్తవని మరి ప్రభు చెప్పిన తర్వాత ఏమన్నాడు? నేను చిన్నవాడిని. హల్లెలూయా. ఏమన్నాడు? నేను చిన్న బాలుని. ఏ బాలుడైనా ప్రభు మాట్లాడటం మానేశాడా? బాలుడైనా విడిచిపెట్టాడా? లేదు. సమూయేలుతో ఎలాగైతే మరి మాట్లాడాడో తెల్లి ఎప్పుడైతే మరి సమూయేలు మరి ఏలీ దగ్గర విడిచిపెట్టిన తర్వాత, ఎప్పుడైతే మరి విడిచిపెట్టిన మరి సమూయేలు మరి దేవుడు ఎలాగైతే గొప్ప ప్రవక్తగా చేశాడో, ఇక్కడ చిన్న కుమారుడైన మరి యెరెమీయాతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు అనేక మందికి జనముగాను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి జనముగా నేను ప్రవక్తగా నేను చేసేదను. హల్లెలూయా. మన మనుషులు చేస్తారని వాగ్దానం ఇవ్వట్లేదండి. దేవుడే ఆయన మరి ఏర్పాటు చేసుకుంటున్నాడు. యెరెమీయాని దేవుడే పిలుస్తున్నాడు. నువ్వు బాల్యకాలం యందు నువ్వు నా పరిచర్యకి, నా సువార్తకి రావాలి, నా పనికి రావాలి అని. అనగా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుని వద్దు. నువ్వేమనవద్దు, బాలుని అనవద్దు, నాకేమీ తెలియదు అని కూడా నువ్వు అనవద్దు. నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలేను. చూడండి, అనేక మంది దగ్గరికి ఏం చేస్తాడంట? యెరెమీయా దగ్గరికి పంపిస్తాడంట. చూడండి, మన పట్ల ప్రభుకి గొప్ప ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయా. మన పట్ల గొప్ప ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, నా జీవితం ఎందుకు? నిజమే, ఇందాక మరి దైవ సేవకుడు మనం అనుకుంటాము, నా జీవితం ఎందుకు అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఉద్దేశం వేరేగా ఉంటుంది. మనల్ని రక్షించిన తర్వాత మనల్ని ఏదో ఒక చేయనాకి, ఎవరో ఒకరికి మాదిరిగాను అనేక మందికి. చూడండి, ఒక్కొక్కసారి మనం దుఃఖపడుతున్న సమయంలో, కొన్ని పరిస్థితుల్లో మనం బాధపడుతున్న సమయంలో మరి ప్రభు ఏం చేస్తాడంటే మరి కొన్ని విషయాలు మనకు చూపించి మనల్ని గొప్ప ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. యెరెమీయాను కూడా ఏం చేస్తున్నాడు? నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నీకు నేను ఏదైతే బోధిస్తున్నానో, నీకు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, నీతో మాట్లాడుతున్నానో అవన్నీ కూడా ప్రజలకు చెప్పు. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చిన నేను పంపిస్తున్న ప్రజల దగ్గరికి నీకు నేను ఏ ఆజ్ఞ అయితే చెప్తున్నాను, ఏ మాట అయితే చెప్తున్నానో. చూడండి, దైవ సేవకులు కొన్ని విషయాల్లో మాట్లాడుతుంటారు. అప్పుడు మనం అనుకుంటాం, నా కోసమే మాట్లాడారు. హల్లెలూయా. ఇలా చూడండి, కొన్ని మనం అనుకుంటాం, నా కోసమే మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలతో మాట్లాడినాకి, ప్రజలు ఆదరించినాకి దైవ సేవకుల్ని నిలబెడుతుంటాడు. ఇక్కడ యెరెమీయాని ప్రజలకి బోధించడానికి నిలబెట్టాడు. అలాగే దైవ సేవకులు కూడా మనతో మాట్లాడిన, మనం బలపరచడానికి సేవకులు నిలబెడతారు. వారికి భయపడకము. చూడండి, వారిని నీ దగ్గరికి పంపించిన తర్వాత, అమ్మో నేనేం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలని నువ్వు భయపడవద్దు. భయపడకము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనాను. చూడండి, మనల్ని విడిపించుటానికి ప్రభువైన యెహోవా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనకి యేసన్ గారు మనకు అందరికీ తెలుసు. యేసన్ గారు మనకి చాలా మందికి తెలుసు. ఆ యేసన్ గారు మరి చాలా సంవత్సరాలు రక్తం కక్కుతూ మరి ఆయన ఉండేవారు. రక్తం కక్కుతూ ఉన్నప్పుడు ఆయన జీవితం ఇంకా నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా స్థితి అయిపోయింది